ఈటీవీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఉన్నాం సుధా కార్ మ్యూజియంలో. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే కార్ ఉయ్యాల్లో ఉంటే ఎలా ఉంటుంది, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒక లారీ సైజులో ఉంటే ఎలా ఉంటుంది, అలాగే మనం డైలీ వేసుకునే షూ మనకంటే పెద్ద సైజులో ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ సుధాకర్ మ్యూజియంలో పాసిబుల్ అవుతాయి. అంటే మన ఇమాజినేషన్లోనే కాకుండా ఇక్కడ కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇది ఎక్కడ అంటే బహదూర్పుర క్రాస్ రోడ్స్లో ఉంటుంది. మనం జూ పార్క్కి వెళ్ళే ఒక రైట్ సైడ్లో ఉంటుంది. సరే, లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. మనం ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తాము. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఒక బైక్ ఉంటుంది. దీన్ని ఎక్కి మనం ఫోటో కూడా తీసుకోవచ్చు. ఏం చక్కగా ఫోటో షూట్కి మనకి ఫ్యామిలీతో, పిల్లలకి, ఫ్రెండ్స్తో రావడం నిజంగా ఇక్కడ టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఉయ్యాలలాగా ఉంది. కార్ని సగం ముక్కలు చేసి ఉయ్యాల పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది మనకి సైకిల్ టైప్లో ఉంది. సైకిల్ అయింది అంటే కొంచెం పెద్దగా ఉండేసరికి గుర్తుపట్టలేకపోతున్నాం అనమాట. అండ్ డిఫరెంట్గా ఫోటోషూట్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ షూ చూసారా? అసలు షూ ఇంత ఉండాలి అనేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేనైతే ఎప్పుడు అనుకోలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. సరే, ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఒక ఫోటో దిగుదాం. కదా ఇక్కడ దీని పక్కనే ఇంకొకటి కూడా ఉంది. అది ఒక బైక్.
స్కూటర్ అంటారు కదా, ఇలా ఫ్రెండ్స్తో వచ్చి ఫ్రెండ్స్ అందరు కలిసి అంటే ఒక ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఈ థాట్ రావడం చాలా యూనిక్. ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ మన హైదరాబాద్లో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది కాబట్టి ఇంకా చాలా ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది షూ, ఇది ఇంకొక షూ. నిల్చోవాలంటారా ఇందులో? సరే, షూలలో ఉండడం ఏంటి అసలు? ఇంత పెద్ద షూ నేను ఎప్పుడూ చూడలేదు. మామూలుగా మనం వేసుకునే షూస్ ఉన్నాం కానీ మనల్ని కూర్చోబెట్టుకునే షూని ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది. అండ్ పిక్ తీసుకోవడానికి ఫోటోషూట్కి ఎన్నిసార్లు చెప్పినా ఇది ఒక్కటే మాట చెప్తాను, ఫోటోషూట్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్తో వస్తే ఇంకా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మీరు ఇందాకే చూసారు కూడా, 4 స్కూల్ బస్సెస్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఇది చూడొచ్చు, టాయిలెట్ కమోడ్. ఇందులో కూర్చుంటే బాగోదు, బట్ మన ఏంటి మీకు విజువల్స్ చూపిస్తాను. అసలు కొన్ని మంత్స్ ముందు అయితే ఇదంతా కూడా ఈ బ్లాక్ది లేకుండా మొత్తం ఓపెన్లో ఉండేది. అండ్ ఆ బైక్ సుధాకాస్ మ్యూజియం అనే ఒక పెద్ద బైక్ ఉంది కదా అక్కడ, అది అసలు బయట ఉండే అనమాట. మనకి ఫొటోస్కి చాలా బాగుండేది. ఇప్పుడు ఎందుకు మరి మేబీ ఏమైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందేమో, లోపల పెట్టేశారు అన్ని కూడా. ఇవి మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఎక్కేయచ్చు హ్యాపీగా. నేను కూడా ఎక్కడానికి ట్రై చేస్తున్నాను. అన్న ఎక్కొచ్చు కదా, ఏం కాదు కదా. చూసారు కదా, అసలు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంత పెద్దగా ఉంటుందంటే ఒక లారీ రేంజ్లో ఉంది. మనల్ని రోడ్ మీద పోతుంటే మనకి చిన్న బైక్కి మనం చాలా తిట్టుకుంటాము, ట్రాఫిక్ జామ్ అయిందనేది. ఇది వేసుకొని పోతే అసలు మామూలుగా ఉండదు. దిగేద్దాము. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఒక ఉయ్యాలు ఉంది, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఆహా ఎంత బాగుందో. అన్న కాసేపు నేను ఇలానే ఊగుతాను, తిట్టుకుంటారు మన కెమెరామ్యాన్. సరే, ఇంకా మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ ద థింగ్ ఒకటే చెప్తాను, ఇవన్నీ అంటే మేబీ కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇవన్నీ లోపల పెట్టేశారు కదా. ఇంకొంచెం స్పేస్ ఎక్కువ ఉండి బయట పెట్టి ఇదంతా కొంచెం ఓపెన్గా ఉంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో కూడా మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక ఉయ్యాలు ఉంది. అండ్ ఇది చూసారు కదా, జారుడు బల్ల. హ్యాపీగా దీనికి మీదకి ఎక్కేసి జారొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ప్రతి దానికి ఏది కూడా మోడలింగ్ చేసినా కూడా దానికి ఒక కార్ కానీ ఏదైనా ఒక వెహికల్ది ఆ స్టాంప్ ఉండేలాగా చూసారు. వెహికల్కి ముందుండే ఇది ఉంటుంది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మనం ఏం చెయ్యొచ్చు అంటే దీని మీద హ్యాపీగా ఇలా కూర్చొని కాసేపు అలా ఊగొచ్చు అనమాట. నాకు భయం అవుతుంది అసలు దేని మీద ఎక్కాలన్నా కూడా. వెయిట్, నాకు తెలిసి ఇది ఇంకొంచెం స్పేస్ ఉండే దాంట్లో పెడితే ఇది ఇంకొంచెం స్వింగ్ ఎక్కువ ఉండేది. ఇక్కడ వెనకాల మనకి ఇది అడ్డు వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి షార్క్ చూసుకోవచ్చు. షార్క్ లోపల ఇంకొక సీట్ పెట్టారనమాట, అక్కడ మనం కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇంతే కాదు, ఇంకా లోపల చాలా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాము రండి. మనం ఫస్ట్ చూసింది ఫస్ట్ ఎంట్రీ. అక్కడ మనకి జస్ట్ కొన్ని మాత్రమే ఉంటాయి, అయితే లోపల ఇంకా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఒక షాప్ లాగా కూడా ఉంటుంది స్నాక్స్ తీసుకోవడానికి. అంటే ఇక్కడ వచ్చి ఒకవేళ టైం ఎక్కువ స్పెండ్ చేస్తే మనకు ఆకలేస్తుంది కాబట్టి అలా కొంచెం టైం పాస్ చేయడానికి ఇక్కడ ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ కూడా చూడండి, ఫుడ్ స్టాల్ ఎలా ఉందో. అది కూడా ఒక వెహికల్ లాగా మోడల్ చేశారు వీళ్ళు, అది వీళ్ళ స్పెషాలిటీ. చూసుకున్నట్లయితే ఒక చిన్న స్టాల్ లా ఉంటుంది స్నాక్స్. అది కూడా ఒక ఏంటి స్కూటర్ మోడల్ చేశారు.
బాగా అంటే మనకి కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ ఆకలేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్కూటర్స్ పెట్టాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చక్కగా డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాఫిక్‌లో ఉన్నా కూడా బాగా తినేస్తారు. ఇప్పుడు మనకి పెరిగిన ట్రాఫిక్ మూలంగా కూడా ఇలాంటి ఒక వెహికల్స్ వస్తే బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి పాతకాలంలో ఉంటాయి కదా! అవన్నీ కూడా వెహికల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ స్కూటీ ఎంత బాగుంటుందో అసలు. దాదాపు ఇది 30 ఇయర్స్ అవుతుంది పెట్టి అని వాళ్ళు చెప్పారు. అండ్ అవన్నీ కూడా అక్కడ చూసారా, మనం క్యాప్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. అప్పట్లో క్యాప్స్ పెట్టుకునే వాళ్ళు కదా, మీరు అక్కడ ఫొటోస్లలో కూడా చూడొచ్చు. వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటే మనకి హెల్మెట్ లాగా వాళ్ళు కూడా క్యాప్స్ పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ వినాయకుడిని చూడండి, అసలు వినాయకుడిని ఎలా తయారు చేశారో. ఎలుకని, మూషికాన్ని, వినాయకుడిని ఎంత చక్కగా అసలు, అంటే ఓన్లీ ఆ వెహికల్ టూల్స్తోనే వినాయకుడిని ఉన్న మూషికాన్ని తయారు చేశారు. అండ్ స్టిల్ వాళ్ళు చూడండి, వాళ్ళు ఇంకా కూడా ఆ వర్క్ చేస్తూనే ఉన్నారు, ఎలా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనేసి. అసలు ఎంత క్యూట్గా ఉందో. ఇంకొంచెం ప్లేస్ పెద్దగా ఉండి ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్యనే వీళ్ళు అయోధ్య రామునికి ఒక వెహికల్ కూడా స్పెషల్గా డిజైన్ చేసి నాంపల్లి ఎగ్జిబిషన్లో పెట్టారు. అది అక్కడికి వచ్చే విజిటర్స్ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇఫ్ పాసిబుల్ మీరు నాంపల్లి వెళ్ళినప్పుడు చూడండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, రాజుల కాలంలో వెహికల్స్ చూసినప్పుడు, మనకి పాత మూవీస్లలో చూసినప్పుడు అరే ఇలాంటి వెహికల్ మనకుంటే బాగుండేది అనేసి ఒక థాట్ వస్తుంది కదా, ఆ కోరిక ఇక్కడ తీరిపోతుంది. మనం చూడొచ్చు మోడల్ కార్స్ అన్నీ కూడా, వెహికల్స్ అన్నీ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి. అసలు మనం లోపలికి వెళ్ళి ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు చిన్నపిల్లలకి ఉంటే ఎలా ఉంటుంది పాతకాలంలో అనేది కూడా ఇక్కడ మనకి చూపించారు. నిజంగా అసలు చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఎంత ఎంజాయ్ చేస్తారో. వీళ్ళకి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది అనేసి అన్నారు. గిన్నీస్ బుక్ రికార్డ్ ఉంది అని కూడా అన్నారు. సో ఇంకాస్త లోపలికి వస్తే మీరు చూసారు కదా, రాజుల కాలం నాటి వెహికల్స్ అటువైపు ఉన్నాయి. ఇటువైపు చూస్తే మనకి చూడొచ్చు ఆ బోన్స్ కానీ ఆ స్కెల్టన్స్ ఎలా ఉన్నాయి అనేసి కొంచెం భయం వేసింది. అసలు ఎక్కడికి వచ్చానో, హాంటెడ్ హౌస్కి వచ్చానా ఏంటి అనేసి. బట్ అదేం కాదు, వీళ్ళు జస్ట్ షో పీస్ కోసం ఉంచారు. అండ్ ఇక్కడికి వస్తే మనకి కూర్చొని ఫొటోస్ దిగడానికి ఇలాంటి ఒక సీటింగ్స్ ఉంటాయి. అండ్ ఈ వెహికల్లో మనం లోపలికి వెళ్ళి కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అటువైపు నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది. పాతకాలంలో ఈ వెహికల్స్ భలే ఉంటాయబ్బా. అసలు మనకి ఇప్పుడు ఈ టైంలో దొరకవు, కానీ ఇక్కడికి వచ్చి కొంచెం ఏదో మన ఆత్మసంతృప్తి కోసం ఎంజాయ్ చేయాలి అంటే ఈ వెహికల్ చూసారా, ఈ వెహికల్ లోపల కూర్చోరాదు అనుకుంటున్నాను. జస్ట్ మనకి చూడడానికి మాత్రమే పెట్టారనుకుంటాను. దీనికి అసలు ఎందుకు పెట్టారు? మేబీ పిల్లల్ని కూర్చోబెట్టి ఫొటోస్ తీయొచ్చు, అందుకని పెట్టారేమో. అంతకుమించి దాని మీద మనం కూర్చుంటే ఇంకేం లేదు, మనకి ఫైన్ వేస్తారు, ఎందుకంటే అది ఇరుగుతుంది కాబట్టి. ఇక్కడ ఇంకాస్త లోపలికి వస్తే మనకి
చాపర్ మినీ రాజు 175cc అనేసి ఒక మోడల్, అండ్ చాపర్ SD 250cc అని ఇంకొక మోడల్. ఈ బైక్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ మనం ఈ మధ్య కాలంలో కూడా కొంచెం అంటే ఇంచుమించు దీని రకంగా ఉన్న బైక్స్ కూడా మనం చూస్తున్నాము. బట్ ఎంతైనా పాతవి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. కార్ ఓనర్ ఉన్నారు కదా, మేబీ ఆయన మెంటర్ కావచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్పుడు పాతకాలంలో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్, ఐ మీన్ మ్యూజికల్ ఇవి ఉన్నాయి కదా, రేడియో అండ్ కీబోర్డ్, టైపింగ్ మిషన్ అండ్ టెలిఫోన్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ట్రైన్ అని చూడొచ్చు. ఇదంతా కూడా మీరు ఒకసారి విజువల్స్లో కూడా చూపిస్తాను. మేబీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ పెట్టి మొత్తం కూడా ఇవన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెడితే చాలా మంది, కొన్ని వేల మంది వచ్చి చూస్తారనమాట. ఇక్కడ లోపల ఏముంది అంటే కాఫీ కప్లో కూర్చోడానికి మనకి సీటింగ్స్ అండ్ ఒక వీల్ కూడా ఉంది, అది ఒక పిక్చర్ కోసం. అండ్ అలా ఇంకొంచెం కాస్త పక్కకు వస్తే మనకి చెస్ బోర్డ్ కార్ కూడా ఉంది. ఫ్రెండ్స్తో వస్తే అలా మధ్యలో కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. అండ్ వీళ్ళు ఎప్పుడైతే ఎగ్జిబిషన్ పెడతారో నేను అప్పుడు తప్పకుండా వస్తాను, బికాస్ లిటరల్లీ ఐ లవ్డ్ ఇట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చాలా యూనిక్గా, అసలు ఏంటి ఇలా కూడా ఆలోచిస్తారా, ఇంత క్యూట్గా ఉంటుందా అనేలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఒక సైకిల్ ఉంది, దాని మీద కూర్చొని కూడా మనం ఫొటోస్ దిగొచ్చు. స్టిల్ విల్ సీ. యా బాబోయ్, నేను ఏమనుకున్నానంటే జస్ట్ ఒక టాయ్ ఏమో అనుకున్నాను, జస్ట్ మనం కూర్చోడానికి ఏమో. బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్, మనం హ్యాపీగా దీన్ని వెళ్ళిపోవచ్చు. మేబీ కార్ ఎగ్జిబిషన్, ఈ సుధా కార్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వీళ్ళు దీన్ని మొత్తం కూడా యూజ్ చేస్తారేమో హ్యాపీగా. ఇవన్నీ కూడా మేబీ యూజ్ చేసేవే, మనం ఇందాక జస్ట్ బొమ్మలు అనేసి మాత్రం మనం అనుకున్నాం, కానీ కాదు. అండ్ ఇక్కడ చూసారు కదా చెస్ బోర్డ్ ఎంత బాగుందో, మన ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు.
అండ్ ఇంకాస్త ఇటు పక్కన వస్తే ఇవన్నీ కూడా మనకి వర్క్ అయ్యేవే, అవ్వనివేమో అనేసి అనుకున్నాము. ఒకసారి ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము కాబట్టి ఒక ఫోటో తీసుకుందాం. సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, చిన్నగా ఉందో. మనకి దీనికి సెట్ అవ్వలేదు కానీ బట్ స్టిల్ ఇట్స్ క్యూట్. ఎప్పుడైనా మనం హెల్మెట్ పెట్టుకుంటాము కానీ మనల్ని పెట్టుకునే హెల్మెట్, ఐ మీన్ మనల్ని కూర్చోబెట్టుకునే హెల్మెట్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ మనం చూడొచ్చు. మంచిగా లోపలికి వెళ్ళి కూర్చొని ఒక ఫోటో కూడా తీసుకోవచ్చు. అండ్ దీనికి వీల్స్ కూడా ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా వర్క్ అవ్వదు అనేసి, జస్ట్ బొమ్మలేమో, జస్ట్ ఫోటోషూట్ ఏమో అని నేను అనుకున్నాను కానీ అది నిజం కాదు. హ్యాపీగా వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా యూజ్ చేస్తారని నాకు ఇక్కడ ఉన్న ఈ ఫొటోస్ని చూస్తే అర్థమైంది. వంకాయ, వంకాయ, ఇక్కడ వంకాయ ఉంది. లోపల కూర్చొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే లోపల ఒక సీటింగ్ కానీ, వీల్స్ కానీ, మోటార్ కానీ మనం చూడొచ్చు. నాకు తెలిసి వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టి ఎగ్జిబిషన్ పెడతారు. ఇంట్లో పెట్టుకునే వస్తువులతో కూడా వీళ్ళు ఒక వెహికల్ తయారు చేశారంటే దేవుడు స్వామి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఫోటో కూడా చూడొచ్చు. ఆయన మిడిల్లో ఉన్న అతనే సుధాకర్ మ్యూజియం ఓనర్. ఇందాక చెప్పాను కదా హ్యాండ్ బ్యాగ్ ఇంత పెద్దగా ఉంటే ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ మనం చూడొచ్చు. మేబీ మాకు పట్టే సామాన్లన్నీ, అంటే ఆడవాళ్ళకి పట్టే సామాన్లన్నీ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు. కానీ ఆ హ్యాండ్ బ్యాగ్ని క్యారీ చేయడమే చాలా కష్టం. అండ్ ఇక్కడ చూడొచ్చు లిప్స్టిక్ బైక్ అనేసి. లిప్స్టిక్ బైక్ ఏంటి భయ్యా అనేసి నాకు అనిపించింది. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా లిప్స్టిక్ బైక్ ఉంది. నేను టాయ్ ఏమో అనుకున్నాను, బట్ మనకి ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు ఈ టాయ్ని కూడా వర్క్ అయ్యేలా, అంటే నడిచేలాగా చూస్తారు. మనం దీన్ని చూడొచ్చు, వెనకాలే ఉంటుంది దీన్ని నడిపించిన బొమ్మలు. సర్కార్ లోపల మనం చూడొచ్చు ఒక సీటింగ్ ఉంటుంది, అలాగే వీల్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇది ఎప్పుడు తయారు చేశారు అంటే 8 months పట్టిందంటే దీన్ని తయారు చేయడానికి. బట్ ఏ ఇయర్లో తయారు చేశారని పెట్టలేదు. అలాగే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ, స్పీడ్ కానీ 45 kilometers. అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా జస్ట్ టాయ్స్ కాదు అని వీళ్ళు చెప్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా వీళ్ళు ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు తప్పకుండా వీటిని యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడికి వస్తే సూట్ కేస్ కార్ ఉంది, దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. దీనికి కూడా వీల్స్ ఉన్నాయి అండ్ మోటార్ ఉంటుంది లోపల. వీళ్ళు ఒకవేళ బయటికి తీసినప్పుడు దీన్ని మొత్తం సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మేక్ ఓవర్ చేసుకొని చేస్తారు. చాలా క్యూట్గా, అసలు ఆరెంజ్ కలర్లో ఎలా ఉందో చూడండి. దీన్ని ఎప్పుడు తయారు చేశారంటే 2002లో తయారు చేశారు. అండ్ ఇక్కడ పక్కన వస్తే షూ కార్ అనేది ఉంటుంది. దీనికి ఒక మిర్రర్ కూడా పెట్టారు, లోపల సీటింగ్ కూడా ఉంటుంది. దీన్ని ఎప్పుడు తయారు చేశారు అంటే 1994లో. బాబోయ్, అప్పుడు తయారు చేశారనమాట. అంటే దీనికంటే ముందే
30 ఇయర్స్ ఇంకా అంతకంటే పైనే ఇది స్టార్ట్ అయిపోయింది. అంటే వీళ్ళు స్టార్ట్ చేయడమే ఆ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే. ఇక్కడ మనం చూడొచ్చు కెమెరా కార్ని, దీన్ని కూడా యూజ్ చేసి, దీనికి కూడా వీల్స్ ఉన్నాయి, మోటార్ ఉంది. అండ్ దీన్ని ఎప్పుడు తయారు చేశారు అంటే 1998లో. దీన్ని తయారు చేయడానికి పట్టిన టైం ఏంటి అంటే 12 months, 3 wheels ఉంటాయి. అసలు సింగిల్ సీటర్ కెమెరా కార్ ఏంటి బాబు. ఇక్కడ ఒక చిన్న బుల్లి బైక్ ఉంది, ఎంత క్యూట్గా ఉందో చూడండి. దీన్ని నాకు తెలిసి యూజ్ చెయ్యరు అని అనుకుంటున్నాను. అంటే వాళ్ళు యూజ్ చేస్తారు, బట్ మనం కూర్చుంటే చూసారు కదా ఎలా ఉందో. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు బ్రైడ్ కార్ అనేసి. లోపల దీనికి కూడా ఒక సీటింగ్ ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు తయారు చేశారు అంటే చాలా కొత్తగా, అంటే 22లోనే తయారు చేశారు దీన్ని. మేబీ అంటే కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తూనే ఉంటారు, మేబీ ఎగ్జిబిషన్లో పెట్టడానికి. దీన్ని తయారు చేయడానికి పట్టిన టైం ఏంటి అంటే 11 months. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ కాదు, ఇవి రింగ్స్ అన్నమాట. రింగ్స్ అండ్ ఇవేంటి జుమ్కీస్. ఇది కూడా ఒక కార్ మోడల్ తయారు చేశారు. అండ్ దీని వెనకాల ఇంకొకటి ఉంది జ్యువెలరీ కార్ అనేసి. ఇది కూడా 2022లోనే తయారు చేశారు. 12 months పట్టిందంటే దీన్ని తయారు చేయడానికి. నిజంగా ఎగ్జిబిషన్ పెడితే కనుక హైలైట్ ఉంటుంది. ఇక్కడ మనకి నార్మల్గా చూస్తే ఏంటంటే జస్ట్ ఫొటోస్ కోసమే కదా అన్న ఒక ఫీల్ వస్తుంది. బట్ ఎగ్జిబిషన్లో పెడితే ఇవన్నీ కూడా అలా కదులుతూ ఉంటే వీటి మధ్యలో మనం కూర్చుంటే ఎంత బాగుంటుందో. అండ్ ఇక్కడ పక్కనే మనం చూసుకున్నట్టయితే కేక్ కార్. ఓ కేక్ కార్ ఎంత క్యూట్గా ఉందో. లోపల దానికి కూడా సీటింగ్ ఉంది, అది కూడా వర్క్ అవుతుంది, ఐ మీన్ మోటార్ ఉంటుంది. అసలు ఇవన్నీ కలిపితే ఎంత బాగుంటుందో. మోతిచూర్ లడ్డు పైన వినాయకుడు, ఆహా. అలా మోతిచూర్ లడ్డు పైన వినాయకుడు కదులుతూ ఉంటే లోపల ఉండి మనం మేబీ అంటే లోపల ఉన్న వాళ్ళు మనకు కనిపించరు, బట్ స్టిల్ అది కదులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అంటే మనం అంతా కూడా ఒక కొత్త లోకంకి వెళ్ళినట్టు. అంటే తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ, మనం వేసుకునే జ్యువెలరీ కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ, షూస్ కానీ, ఇవన్నీ కదులుతూ ఉంటే మనకి ఒక ఏంటంటే ఫ్యాంటసీ డ్రామా ఉంటుంది కదా, ఫ్యాంటసీ డ్రామా క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఇదంతా ఓకేత అయితే ఇక్కడ మనం శివలింగాన్ని చూడొచ్చు. శివలింగం కూడా కదులుతూ ఉంటే మనకి అంటే మూవీస్లలో మనకి గ్రాఫిక్స్ పెడితే కదులుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళి వాళ్ళు డ్రైవ్ చేస్తే చాలు శివలింగం కదులుతుంది. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. అసలు బ్యాట్ ఏంటి ఇంత పెద్దగా ఉంది, ప్రతిదీ కూడా ఇక్కడ అలానే ఉందన్నమాట. ఇదేంటి ఇలా ఉంది అనే ఒక టైప్లో. చాలా క్రియేటివిటీ కావాలి అసలు. ఇలాంటి థాట్స్ రావాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి. దాన్ని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇక్కడ మనకి బాంబే నుంచి వచ్చిన విజిటర్ ఉన్నారు.
వారిని అడిగి అసలు ఎలా అనిపించింది ఈ మ్యూజియం చూసాక తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? I am fine. సో హౌ యూ ఫీలింగ్ ఆఫ్టర్ విజిటింగ్ దిస్ మ్యూజియం? So very nice. मुझे यहाँ का ये सब मैन्युफैक्चरर्स अपने इसने जो बनाया है वो बहुत मस्त बनाया है, अलग अलग शेप में बनाया है. मैं बिलीव नहीं कर सकती हूँ कि ऐसे भी गाड़ी बन सकती है. हाँ, Yes. वो बहुत अलग है ना. और कप अलग- सॉसर, और- सूटकेस. मुझे पहले भी आई तभी मुझे इतना नहीं था कि इतना मस्त होगा, लेकिन मैंने देखा अलग अलग शेप में और उनका कारीगरी यार वेरी वेरी नाइस. हम Is it सोच नहीं first time or सकते. second First time. First time. फर्स्ट टाइम अच्छा, मैं आई हूँ. बॉम्बे से आया. बॉम्बे से आई. यस. और क्या क्या अच्छा लगा हमारा हैदराबाद में? हैदराबाद में रामोजी फिल्म सिटी, फिर यहाँ हम लोग गोल्डन ये गए थे ना, सो नाम से है ना किला नु गोलकोंडा किले. फोर्ट. हाँ, हो. वहाँ पर भी बहुत मजा आई. और मुझे हैदराबाद बहुत क्लीन है. आपकी सिटी एकदम क्लीन. फूड खाना क्या कैसे लगा? थोड़ा सॉरी नॉन वेज ज्यादा था और हम लोग वेज है, गुजराती है, अच्छा, तो फ्रूट्स में थोड़े प्रॉब्लम्स हुए हमें. ठीक है. एक्चुअली दिस इज वेरी गुड, बट वो क्या है ना, आप लोग न्यू है ना, यस. नया है ना, आपको मालूम होना चाहिए किधर किधर फूड अच्छा. बच्चे लोग पिकनिक में आए थे, स्कूल से पिकनिक पर आए थे. अच्छा. तो बच्चे लोग ने कहा था कि मम्मी यहाँ पर सब अच्छे, तो बच्चे के थ्रू आए हैं, लेकिन मुझे बहुत अच्छा लगा. खास करके क्लीन है, क्लीन. और यहाँ पर सब लोग भी बहुत अच्छे हैं, लोकेलिटी भी बहुत अच्छी है. थैंक यू मैम. आपको मिलना क्या अच्छा लगा? व्हाट डू वी से? नाइस टू मीट यू. मुझे Nice ये meeting you. रामोजी फिल्म तो बहुत पसंद आया. अच्छा, और वो आधी चीज़ तो देखनी है, अभी 2 डेज और है तो भी देखेंगे. और ये म्यूजियम में आके तो मुझे बहुत ही अच्छा लगा. मेरी फैमिली सब आगे आगे थे, मैं फोटो निकाल रही थी अपना, अच्छा. और मुझे बहुत अच्छा लगा. చూసారు కదా, మనకి బాంబే నుంచి వచ్చిన విజిటర్స్ ఏమని చెప్పారో, చాలా బాగుందని చెప్పారు. అండ్ నా హిందీని అయితే మీరు సారీ తప్పుగా అనుకోవద్దు, నాకు వచ్చిన హిందీ అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎగ్జిబిషన్ ఏంటి ఎప్పుడు పెడతారో నేను వెయిట్ చేస్తున్నాను కదా, నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎగ్జిబిషన్ ఎప్పుడు పెడతారో అంటే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15కి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు. ఎక్కడ అంటే నెక్లెస్ రోడ్లో. అక్కడ మనం హ్యాపీగా వచ్చేసి మనం విజిట్ చేసి హ్యాపీగా చూడొచ్చు. మనం అనుకున్నాం కదా అసలు ఇవన్నీ కూడా కదిలితే ఎలా ఉంటుంది అనేసి, అదంతా కూడా మనం అక్కడ హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఆగస్ట్ 15 మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అక్కడికి మీరు రండి, నేను వచ్చేస్తాను.
చూసేశారు కదండి, సుధా కార్ మ్యూజియం బహదూర్పుర క్రాస్ రోడ్స్లో ఉంటుంది. మర్చిపోకుండా విజిట్ చేయండి. అలాగే ఆగస్ట్ 15 రోజు నక్లెస్ రోడ్లో వీళ్ళు మ్యూజియం ఎగ్జిబిషన్ పెడతారు.
అక్కడ ఇవన్నీ కూడా మనం చూసిన ఈ ఫుడ్ ఐటమ్స్ కార్లు ఉన్నాయి కదా, బర్గర్ అని, లేదంటే కేక్ అని, లేదంటే మోతిచూర్ లడ్డు, వినాయకుడు అని, లింగము, శివలింగము అని, అండ్ ఇక్కడ పెద్ద పెద్ద కార్లు, చిన్న చిన్న షార్ప్నర్ పెన్సిల్ కార్లు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ మోటార్ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ మనకి కదులుతూ కనిపిస్తాయి. మర్చిపోకుండా వచ్చేయండి, అక్కడే కలుద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని